కంసన్పల్లి రైతులకు పట్టాలిచ్చి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం 69 జీవో అమలు మండలంలో ప్రతి గ్రామానికి మీరు అందించాలని మండల కాంగ్రెస్ సిపిఎం నాయకులు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. దామరగిద్ద మండలానికి కోస్గి కోర్టు నుండి నారాయణపేట కోర్టుకు మార్చి ఎస్సీ గురుకుల పాఠశాలను నారాయణపేట నుండి దామరగిద్ద మండలంలో మార్చాలని ఎమ్మెల్యేకు సిపిఎం మండల కార్యదర్శి గోపాల్ వినతిపత్రం అందించగా దామరగిద్ద మండలానికి 108 అంబులెన్స్ కేటాయించాలని ఆర్ఎంపీ వెంకటరాములు ఎమ్మెల్యేను కోరారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రంలో మండల కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన మండలంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ అండగా ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎంతో కష్టపడి పనిచేసింది కార్యకర్తలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు మండలంలోని సమస్యల గురించి పార్టీల గురించి సిపిఎం కాంగ్రెస్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. వాటన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ రేపటి నుంచి 6 గ్యారెంటీల పథకం ప్రజాపాలన కార్యక్రమంలో కార్యకర్తలు చదువుకున్న యువకులు అందరూ కూడా అర్హులైన వారందరికీ దరఖాస్తులు నింపి కౌంటర్లలో అప్లై చేసేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకి మండల వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు సన్మానం చేసి వారితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాలరెడ్డి, మండల నాయకులు ఖాజా, ఆనంద్, వెంకటరెడ్డి, ఆర్ఎంపీ వెంకటరాములు, చరణ్ నాయక్, శ్రీనివాస్, వెంకటేష్, కానుకుర్తి, ఎంపీటీసీ బసవరాజ్, మేకల హనుమంతు, ఎల్సాన్పల్లి సర్పంచ్ భర్త పరిపూర్ణం, వతువుల్లో సర్పంచ్ వెంకటప్ప, మద్దెలబీడు సర్పంచ్ వెంకటపి, జీకే వెంకటప్ప, కె వెంకటప్ప, వివిధ గ్రామాల నాయకులు రాఘవేందర్, శేఖర్, శరత్, చంద్ర, శ్రీను, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భూములు పేదలకు దక్కాయి, అదేదో మన పీఠం ఆ సంస్థకు సంబంధించింది. ఆ సంస్థ పీఠాధిపతుల భూమి, అది వాళ్ళకే దక్కుతుంది, ఈ రైతులకు మాత్రం దక్కని. మీరు సిపిఎం వాళ్ళు మోసం చేస్తున్నారు, మీరు పోరాటం వృథా. దయచేసి మీరు ఊరుకోండి. అక్కడ మేము ప్రభుత్వంకి ఇస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తాం, ఉపాధి దొరుకుతుందని చెప్పి మోసం మాట్లాడాడు. మేము ఆ రోజు చెప్పినాం, ఒకవేళ భూములు పీఠాధిపతి ఎవరైనా ఉంది అని ఎక్కడైనా రికార్డు ఉందా, రికార్డు చూపించు. ఒకవేళ రికార్డు ఉన్నా కూడా 100 ఏళ్లుగా వాళ్ళు సాగులో ఉన్నారు. అట్లాంటి భూముల జోలికి వస్తే కబర్దారని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకి ఒకటే చెప్పినాం, ఆయనకు నీకు చేతనైతే ఆ ప్రజలకు సాయం చేయి, లేకపోతే నీవు దూరం ఉండు. మేము పోరాటం చేసి జైలుకు పోయినా సరే వాళ్ళకి భూములు దక్కే వరకు వినమని చెప్పి ఆ రోజు పోరాటం చేసినాం. భూముల కోసం ఆగినాము, భూములు నిలబెట్టినాము. ఆ పోరాటంలో శివకుమార్ రెడ్డి సార్ అనేక సార్లు మన పోరాటానికి మద్దతు ఇచ్చి నిలబడి పాల్గొనడం జరిగింది. మనము ఏ రోజైతే ఆ రోజు కలగన్నామో ఈ భూములు రావాలంటే ఈ ఎమ్మెల్యే పోతేనే మన భూములు వస్తాయని చెప్పి ఆ రోజు అనుకున్నాము. అది జరిగింది. ఈ మండలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పన్నికమ్మ గారికి అండగా నిలబడి దాదాపు 3,500 పైగా ఓట్లు మనం మెజార్టీ ఇచ్చినాం. ఆయన చెప్పిండు, రాజేందర్ రెడ్డి దామరగిద్ద నాది, లేదు కోయిలకొండ నాది, నారాయణపేట నాది, నేను ఏలిపెట్టిన రాజ్యం అని చెప్పి కలలు అన్నాడు. ఆయన చివరి వరకు కూడా కలల్లో ఉయ్యాలలు ఊగిండు. ఆయన చివరికి తెలిసింది, ప్రజలతోనే లేకపోతే, ప్రజలు విశ్వసించకపోతే, ప్రజా సమస్యలు పట్టించకపోతే నీ బతుకు ఏడ ఉంటుందో ఇప్పుడు ఆయనకు అర్థమైంది. అట్లా ప్రజలంతా కూడా ఆలోచించుకొని ఆ రోజు ఓటేసి మనం పైనికమ్మ గారిని గెలుచుకున్నాము. మనము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పేదల సంక్షేమ పథకాలు, అనేక మంచి సంక్షేమ పథకాలు వచ్చినాయి. 6 గ్యారంటీ పథకాలు వచ్చినాయి. రేపు 28 నుండి అది ప్రారంభమవుతుంది. ఏ గ్రామానికి ఏ సభ, ఏ అధికారులు అన్ని కూడా డీటెయిల్ ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, యువకులు, లేదా అనేక రంగాల ప్రజా సంఘాలు, పార్టీల కార్యకర్తలందరూ కూడా ప్రజలకు విషయాలు చెప్పి ఆ సంక్షేమ పథకాలు వాస్తవంగా పేదలకు అందేటట్టు కూడా అందరి గుండెల్లో ఆ సార్ ఎప్పటికి ఉంటాడు. అదే అభిమానంతోనే మన అక్క పన్నికమ్మ మేడం గారిని గెలిపించడం జరిగింది. ఒక్క రిక్వెస్ట్ మేడం, మన దామరగిద్ద మండలంలో 24 అవర్స్ వైద్య సౌకర్యం కల్పించాలని మేడం. ఒక్క విషయం మేడం, మీరు డాక్టర్ గుర్తించి మా దామరగిద్ద మండలంలో ఇంతవరకు 24 గంటల వైద్య సౌకర్యం లేదు. గవర్నమెంట్ తరఫున 24 అవర్స్ వైద్య సౌకర్యం కల్పిస్తారని, అదేవిధంగా 108 తెప్పిస్తారని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. చెప్పండి, ఎవరు చెప్తారు? రెండో గ్యారెంటీ ఏముంది? మహాలక్ష్మి పథకం ఉంది కదా. ఇంటికి తర్వాత దేశపల్లి వాళ్ళు రెడీ ఉండాలి. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నాకు
సన్మాన కార్యక్రమం అని ఏర్పాటు చేసిండ్రు. కానీ నేను మొదటిగా మీ అందరికి తప్పకుండా మీ అందరికి కూడా చేతులు జోడించి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీంట్లో పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. దానిలో ఈ రోజు అయితే నాకు చాలా ముచ్చటేసింది. మా మహిళలను చూసాడు, మహిళలు కూడా వచ్చిందంటే మస్తు ముచ్చటేసిందమ్మా మీ అందరినీ చూస్తుంటే. మహిళలందరికీ కూడా మరి ఇంతకుముందు అన్నట్టు యువతకు కూడా, యువత అంతా కింద మంచిగా ఉన్నారు తెలుస్తుంది. ఇటుపక్క అటుపక్క చూస్తూనే ఉన్నా, మీ అందరినీ మర్చిపోలేదు, మీ అందరు కూడా గుర్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు మొదటిగా ఏమన్నారంటే మామగారు శివన్న అంటారు కదా అందరూ, అంతేనా? మీ శివన్న రాకపోయే, అవునా? అదే బాధ కొంచెం. మీ శివన్న ముందుగా మీ అందరికీ కూడా చెప్పి పంపించిన మాట ఏంటంటే ముందుగా ఆయన క్షమించండి ఇక్కడ రానందుకు అని చెప్పి పంపించిండు. తప్పకుండా ఆయన తిరిగి వస్తాడు. ఈ రోజు రాత్రికో రేపు పొద్దునకో వస్తాడేమో, కానీ ఈరోజు వచ్చేది ఉండే. ఈ దామరగీత సభ పెట్టుకుంటామంటే నేను వస్తా మొదటిగా అని చెప్పిండు. ఎందుకంటే పోయినసారి నాకు ఓటు కొంచెం తక్కువ ఇచ్చిందని చెప్పిండు, ఈసారి మస్తుగా ఇచ్చిండ్రు, తప్పకుండా రావాల్సిందే దామరగీతకి అని చెప్పి వస్తా అనుకున్నాడు. కానీ రాకపోయడం వల్ల తరపున క్షమాపణ కోరుకుంటూ, నేను కూడా ఆలస్యంగా ఎందుకు వచ్చినా అంటే మనందరికీ ఏదైతే ఇంపార్టెంట్ విషయం, రేపటి నుంచి గ్రామ సభలు అనేది మొదలవుతుంది, మీ అందరికి కూడా తెలుసు. మన ఇన్ఛార్జ్ ఉన్న మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు రావడం జరిగింది మహబూబ్ నగర్ కి. దాంతో పాటు మన జిల్లా మంత్రి జూపల్లి గారు కూడా ఉండిండ్రి. అందరు అధికారులతోని సమావేశం అయినందుకు కొంచెం ఆలస్యం అయింది. ఆ సమావేశంలో జరిగినవి కూడా మీకు చెప్తాను. రేపు మొదలైతుంది గ్రామ సభలు, ప్రజాపాలనలో గ్రామ సభలు రేపు మొదలు కానున్నాయి. 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ఉంటాయి. దాంట్లో 2 రోజులు హాలిడేస్ ఉన్నాయి. 31వ తారీఖు 1వ తారీఖు హాలిడేలు ఉన్నాయి. మరి రేపు దామరగిద్ద మండలంలో దామరగిద్ద, కానుకుర్తి, ఎల్సన్పల్లి, సర్పంచ్ గారు మీ గ్రామం కూడా ఉంది రేపు. మరి ఇంకొకటి అయ్యవారిపల్లి, 4 ఉన్నట్టున్నాయి, అంతేనా? కరెక్టే కదా? 4 ఉన్నాయి. వాటితో మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు రాత్రికే మీ అందరికీ కోరేది ఏంటంటే ఇంటింటికి దరఖాస్తు పత్రాలు చేరినాయా చేరలేదా అనేది ముఖ్యంగా చూసుకునే బాధ్యత మనందరిది కూడా. మనమందరం ఆ బాధ్యత తీసుకుంటేనే ఈ రోజు మన గెలుపుకి ఏదైతే ఫలితం ప్రజలు ఇచ్చిండ్రో వాళ్ళకు కూడా పనులు ఏవైతే 6 గ్యారెంటీలు మనం చెప్పి ఓట్లు వేయించుకున్నామో దానికి సంబంధించిన దరఖాస్తు. కాబట్టి మనం అందరం దగ్గరుండి అవి చూసుకోవాలని కూడా మీ అందరికీ సూచన చేస్తాను. ఏంటంటే యువకులు, చదువుకున్న వాళ్ళు, ఆ గ్రామానికి చెందిన వాళ్ళు, మన నాయకులు ఉంటారు, ఇంటింటికి వెళ్ళండి, ఏమనుకోకండి. ఒక్కరోజు అంటే రేపు గ్రామ సభ ఉందంటే ముందు రోజు ఇంటింటికి కొంచెం వెళ్ళి అక్కడ ముసలోళ్ళు ఉంటారు, మన